అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు ఆకుకూరలతో చక్కగా గ్రేవీ తయారు చేసుకుందామండి. కర్రీ అయితే పాలకూర, చుక్కకూర, టమాటీతో కలిపి చేసుకుందాము. చపాతీల్లోకి, రైస్లోకి అన్ని విధంగా ఉపయోగపడేటట్టు తయారు చేద్దాం. అయితే నేను పాలకూర, చుక్కకూర 10 రూపాయలు తీసుకొని కట్ చేసి కడిగేసి వేరువేరుగా పక్కన పెట్టేసుకున్నానండి. చూసారు కదా, మీరు కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అయితే టమాటీలు కూడా కడిగేసి ఒక 4 తీసుకున్నాను. ముక్కలు కట్ చేసేసి అవి కూడా ఒక బౌల్లో తీసుకున్నాను. ఇదిగోండి శనగపప్పు, ఎండుమిరపకాయ, జీలకర్ర, పోపులు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ కలిపి పోపు కింద రెడీ చేసుకున్నాను. అయితే ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కొంచెం పోసుకుని సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అయితే ఎల్లుల్లిపాయలు చెదగొట్టి డైరెక్ట్గా వేసేసానండి నేను. అవి వేపేసుకుందాము. వేపిన తర్వాత ఈ జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, పోపులు కలిపి అన్నీ అలా కొంచెం వేయించేద్దాము. చక్కగా లైట్గా మరి మాడిపోకుండా చూసుకోండి. వేగిపోయిన తర్వాత ఇంకా మనము ఇక్కడ కడిగి పెట్టుకున్నాం కదా ఆకుకూరలు, చూసారు కదా వేగిపోయింది చక్కగా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆకుకూరలు పాలకూర వేసేసాను. అది వేపేద్దాము. కొంచెం ఎక్కువ అక్కర్లేదండి, జస్ట్ ఇలా కలిపేసి ఆ పోపు అడుగుండగా మాడిపోకుండా పై పాలకూర వేసి కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు చుక్కకూర వేసేద్దాం. వేసేసి రెండు కలిపి బాగా మూత పెట్టేసుకుందాము. కొంచెం ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇదిగోండి వేసేసాను కదా. ఇదిగోండి మగ్గిపోయింది. ఒక 2 నిమిషాలకి ఇలా మగ్గిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మరి ఎక్కువ వేసుకోకుండా, ఆకుకూర తగ్గిపోతుంది కదా, అందుకు కొంచెం వేసుకోండి. కాలుతో తర్వాత వేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ మటుకు కొంచెం వేసి మూత పెట్టేశాను. ఇంకొక 2 నిమిషాలు వదిలేద్దాము. ఇదిగోండి చూసారా, చక్కగా ఆకుకూర అంతా మొత్తం వేగిపోయింది. చూసారు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆకుకూర అంతా మొత్తం సైడ్ పంపించేసి సెంటర్లో ఖాళీ ఉంచి అక్కడ టమాటీలు వేస్తున్నానండి. ఎందుకంటే ఆకుకూర ఆల్రెడీ వేగిపోయింది, టమాటీలు మగ్గాలి కదా. అందుకోసం నేను సెంటర్లో వేసేసి కొంచెం ఫస్ట్ మంట పెంచండి. తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తగ్గి తిరిగాను. ఇవ్వండి కొంచెం 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. వేసి మూత పెట్టేశాను. ఇవి చూసారు కదా, 2 మినిట్స్ అయిపోయిన తర్వాత అలాగా వాటర్ చెరిపింది, టమాటాలు అలా మగ్గాయి. ఇంకా ఒక 2 మినిట్స్ మనము మూత పెట్టి దగ్గర చేసేసుకుందాం. ఎందుకంటే ఆకుకూర కలిసిపోయిందంటే ఇంకా టమాటీ మగ్గదు, అందుకోసము మెత్తగా కావాలి కదా మనకి, అందుకోసమండి. ఇగో చూసారు కదా, ఇంక 2 నిమిషాల తర్వాత చాలా బాగా అంటే నీరు అలా చేరిపోయింది, టమాటీ మొత్తం మెత్తగా అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మొత్తం కలిపేసుకుందామండి చక్కగా. ఇక చూసారు కదా, అంతా కలిపేసి అలాగా సిమ్లోనే ఉంచుదామండి. ఎక్కువ మంట పెట్టించుకోకండి. మొత్తం కలిపేటప్పుడు మంట ఉన్నా పర్లేదు, కానీ కూర హెవీ పెడితే మాడిపోతుంది. మంట పెడితే పెట్టకండి, సిమ్లో పెట్టి అలాగ మగ్గబడిస్తే మెదిపేసుకుంటే రెడీ అయిపోద్దండి. చక్కగా ముద్దగా కర్రీ రెడీ అయిపోద్ది సూపర్గా. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుందండి. మీరు ఎలాగా తిన్నా హైలైట్ అండి. సూపర్ పుల్లగా చాలా బాగా తగులుతుంది. శనగపప్పు వేసాం కదా, నోటి తగులుతుంటుంది అనవలు అయితే రైస్లోని. నేను రైస్తోనే తీసుకున్నాను, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేసి మర్చిపోకండి. నాకు సపోర్ట్ చేయండి, మీరు ట్రై చేయండి. నేను చాలా వీడియోలు పెడుతుంటాను. థ్యాంక్ యూ.